ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తమకు సంబంధించిన 2 ప్రధాన అంశాలపై నిరీక్షణలో ఉన్నారు. పెండింగ్ శాలరీ ఇంక్రిమెంట్లు మరియు కొత్త పిఆర్‌సి అమలు. ఈ కొత్త సంవత్సరం జనవరిలో జరిగే కేబినెట్ సమావేశంలో వీటిపై ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా అన్న ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు గత కొంతకాలంగా శాలరీ ఇంక్రిమెంట్ 30% ఐఆర్ అమలు కావాలని కోరుతున్నారు. 2023 జూలై నుంచి కొత్త పిఆర్‌సి అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పిఆర్‌సి కమిటీ ఏర్పాటుపై చర్యలు కొనసాగుతుండగా గతంలో నియమించబడిన కమిటీ చైర్మన్ పదవి విరమణ చేయడంతో ఇప్పుడు ఈ కమిటీని తిరిగి నియమించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం నెలవారీగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రతి సమావేశం తర్వాత కూడా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి స్పష్టతనిచ్చే ప్రకటన చేయలేదు. ఇక 2024 అక్టోబర్లో ఒక సమావేశం, అలాగే నవంబర్ 11న మరో సమావేశం జరిగింది. కానీ ఇటువంటి ప్రకటన కూడా వెలువడలేదు. ఇక ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఏపీ పిఆర్‌సి సమైక్య ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తమ వినతి పత్రాలు సమర్పించారు. ఈ పత్రంలో 18 ముఖ్యమైన డిమాండ్లు చేర్చబడ్డాయి. ముఖ్యంగా 30% పెన్షన్ ఇంక్రిమెంట్, పెండింగ్ డిఏ బకాయిలు మరియు కొత్త పిఆర్‌సి అమలు. అలాగే ఉద్యోగులకు, ముఖ్యంగా పెన్షనర్లకు పెండింగ్ డిఏ బకాయిలు మరియు రాయితీలపై నిధులు విడుదల కావాలని కోరుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జీపీఎస్, పిఎఫ్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితులు పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు అందుకుంటున్నారు. కానీ పెండింగ్ డిఏ, సద్దరించబడ్డ సెలవుల వివరణపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఉద్యోగులు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం మరియు పెన్షన్ అసోసియేషన్ జనవరిలో జరిగే సమావేశంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకంతో ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.